షేక్ సైదా గారు శివాలా చెప్పండి గారు. ఎస్ మరి వాళ్ళ లిక్కర్ స్కామ్ కేసు ఏపీని కుదిపేస్తున్న వేళ వైపు దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. మరి ఇందులో భాగంగా కొంతమందిని అరెస్టు చేశారు, విచారణలు జరుపుతున్నారు, మరి కొంతమందిని రిమాండ్కు కూడా పంపిన పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే వైఎస్ షర్మిల గారి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్న వేళ మరి గత వైసీపీ హయాంలో ఈ మద్యం కుంభకోణం జరిగింది. మరి ఇందులో కీలకంగా వ్యవహరించిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి సిట్ కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, దీని ఈ విచారణ పూర్తి బాధ్యత తీసుకొని ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. మరి నిజంగానే ఈ షర్మిల వ్యాఖ్యలను చూస్తే మరి గత ప్రభుత్వంలోనే ఈ కుంభకోణం జరిగింది అనుకోవచ్చా? భాగ్యశ్రీ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నరసింహరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్ల వెంకటరమణ గారు, సోదరుడు వైసీపీ నాయకులు కోట సతీష్ గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మా భాగ్యశ్రీ గారు, తెలుసు గత కొంతకాలంగా ఈ మద్యం మహమ్మారిపై రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క మద్యం స్కామ్ గురించి అనేకమైనటువంటి విషయాలు వెలుగులో వస్తున్న విషయం చూస్తాను. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి అధికారులతో పాటు ఈ కేసిరెడ్డి, రాజా కేసిరెడ్డితో పాటు, అలాగే నిన్నటి వరకు మనం చూసినట్లయితే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటులోనే ఒక పెద్ద స్కామ్, క్లియర్. ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంగా నేను సంపూర్ణ మద్యపానం నిషేధం విధిస్తానని చెప్పి ఆయన గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటు పేరుతోటి చాలా, సతీష్ గారు కూడా చాలా లాజిక్గా మాట్లాడారు. ప్రభుత్వ దుకాణం, మద్య దుకాణం ఇక్కడ ఎక్కడ ఉంది చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే, ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటుతోనే వాళ్ళ యొక్క కార్యకర్తల్ని ఆ యొక్క మద్యం దుకాణంలో మేనేజర్లుగా, సేల్స్ బాయ్లుగా మనం ఏర్పాటు చేసుకునే విషయం మనం చూసాం. అలాగే ఈ డిస్టిలరీల ఏర్పాటులో కూడా, ఈ డిస్టిలరీలు కూడా ఈ విజయసాయి రెడ్డి మొదలుకొని ఎవరైతే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క డిస్టిలరీలు లైసెన్సులు కూడా లేకుండా వితౌట్ ఒక కుటుంబ పరిశ్రమ లాగా, మాట చెప్పాలంటే గుడుంబ కేంద్రాలు, మరి సారా తయారీ కేంద్రాలలాగా ఈ యొక్క మద్యం డిస్టిలరీలను కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క లేబుల్స్ వేసుకొని ఏ విధంగా అక్రమంగా మద్యం తయారు చేసి షాపులుగా, మరి డిస్టిలరీ నుంచి ఏ విధంగా మరి మద్యం షాపులకు డంప్ చేసి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు చాలా తెలివిగా. ఎందుకు సతీష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇందాక షర్మిలమ్మ గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మా మీద పడతా ఉంది, షర్మిలమ్మ మా గురించి మాట్లాడుతూ ఉంది, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా అమ్మ గురించి మాట్లాడటం అధికార పక్షాన్ని నిలదీయాలి కదా అని చెప్పి ఆయన ఒక లాజిక్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఒకే విషయం సందర్భంగా సతీష్ గారు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. మేము వాళ్ళని ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారని చెప్పి వాళ్ళని కూడా నిలదీస్తా ఉన్నాం. సూపర్ 6 ఏమైందని అడుగుతా ఉన్నాం. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో అధికార పక్షాన్ని ఎండగట్టింది, నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. మీకు తెలుసు, కరెంటు ఛార్జీల విషయంలో మరి మేము రోడ్లు ఎక్కాం, సబ్ స్టేషన్ల ముందు లాంతర్లు పట్టుకొని ఉద్యమాలు చేశాం, సూపర్ 6 పథకాలను అమలు చేయమని చెప్పి మేము కలెక్టరేట్ల ముందు తాళీ బజావ్ పేరుతోటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. మీరంతా చూస్తూ ఉన్నారు. నిన్నటిదాకా మీరు నిద్రపోయి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే ఏమన్నా నాకు అర్థం కాలేదు. దెయ్యాలు ఏదాలు ఒలిచినట్లు ఉంది ఒక మాటలో చెప్పాలి. నిన్నటిదాకా ఆ యొక్క కూటమిని విమర్శించకుండా మిమ్మల్ని ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసి గెలిపిస్తే మీరు 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి పోకుండా మీరు ఏ విధంగా నాటకాలు ఆడుతూ ఉన్నారు, గంటల గంటల ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలా?
మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తుంది మీ మూడు పార్టీలు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఇట్ ఇస్ క్లియర్. రైట్, మీరు అమ్మమ్మ ఒక నిమిషం భాగ్యశ్రీ గారు, చెప్పండి. మీరు మాట్లాడుతూ మమ్మల్ని అంటా ఉన్నారేంటి? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మద్యం మహమ్మారి వల్ల ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. 4,50,000 మంది జనాభాలో దాదాపు 1,00,00,000 మంది ఈ మద్యం మహమ్మారికి గురయ్యారు. ఇందాక మనం లెక్కలు చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కూడా శ్వేతపత్రం విడుదల చేసింది గతంలో. మనం చూసాం దాదాపు 99,000 కోట్ల రూపాయలు మరి మద్యానికి సంబంధించినటువంటి అక్రమార్జన జరిగిందని కూడా చెప్తా ఉన్నాం.